వెర్రి వేషాలేస్తే ఇప్పుడున్న మ్యాప్లు నామరూపాలు లేకుండా మారిపోతాయంటూ పాకిస్తాన్ కు రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు కనీస జ్ఞానం దాయాది దేశానికి ఉంటే అసలు భారత్ తో పెట్టుకోదు. కానీ అగ్రరాజ్యాలు తమ అవసరాల కోసం ఆ దేశంతో ఆడుకుంటున్నారు. వారి అవసరాలను బలహీనతగా తీసుకున్న పాకిస్తాన్ దాన్ని క్యాష్ చేసుకుంటోంది. అందుకే దానికి ఇప్పుడు భారత్ అంటే భయం లేదు. ఎంతసేపు రెచ్చగొట్టి తన అవసరాలను తీర్చుకుంటోంది. అమెరికా, చైనాలు ఎంత మనతో సవ్యంగా ఉంటున్నట్లుగా కనిపించినా మన దేశం ఎదుగుతుండడం వాటికి ఇష్టం లేదు. అందుకే పాకిస్తాన్ కు ఆర్థికంగా సాయం చేస్తూ వాడుకుంటున్నారు. నిజానికి పాకిస్తాన్ కు మనతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. కనీసం మన వాళ్ళు చేసిన వార్నింగ్ కు ఎలా ప్రతిస్పందించాలో కూడా తెలియదు. అంతటి అయోమయంలో ఉంది. అందుకే మన ప్రెస్ మీట్లను మక్కీగా కాపీ కొడుతూ ఉంటుంది. అందుకే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ స్వదేశంలో పరిస్థితులు చక్కదిద్దుకోవడం మానేసి భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. గుజరాత్ లోని వివాదాస్పద సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీ జోన్లను విస్తరిస్తోంది. దీనిపై పాకిస్తాన్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ పిచ్చి వేషాలేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ గట్టిగా తిప్పికొడుతుందన్నారు. చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు మారతాయని ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. గుజరాత్ నుంచి కరాచీకి రూట్ ఉందనే విషయం పాకిస్తాన్ మరిచిపోకూడదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. 70 ఏళ్లుగా కనీస హక్కులు లేకుండా అణచివేస్తున్నారని, పాక్ ఆక్రమిత ప్రాంతంలోని పౌరులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తన పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతున్న పాక్ విదేశాల అండతో భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలనుకుంటే ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం గట్టిగా హెచ్చరికిచ్చారు. భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అయితే పాకిస్తాన్ నష్టపోయిన జెట్ విమానాల లిస్టు కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తాను భారత్ జెట్లను కూల్చామని అంటోంది. కానీ వాటి వివరాలను, ఆధారాలను సోషల్ మీడియాలో చూసుకోమంటోంది. కానీ మన ఎయిర్ చీఫ్ మార్షల్ మాత్రం పాకిస్తాన్ కు చెందిన F-16లతో పాటు ఇతర విమానాలను కూల్చేసిన లిస్టు బయటపెట్టారు. అంతేకాదు ఇదే రోజు ఉపేంద్ర ద్వివేది కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాటించినట్లు ఈసారి సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. మొత్తం 3 ప్రకటనలు పాకిస్తాన్ గుండెల్ని గుబేలు మనిపించేలా ఉన్నాయి. అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భారత్ ఏ విధంగా వార్నింగ్ ఇచ్చిందో అలాంటిదే కాపీ కొట్టింది. పాకిస్తాన్ ఇలా భారత్ ను కాపీ కొట్టడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర పాకిస్తాన్ ను ప్రపంచ వేదికపై ఎండగట్టాలని పార్లమెంటరీ కమిటీలు వేసింది భారత్. పాక్ కూడా అచ్చం ఇలానే పీస్ డెలివేషన్ అంటూ విదేశాలకు రాజకీయ బృందాలను పంపించింది. ప్రధాని మోదీ అదంపూర్ మిలిటరీ బేస్ కు వెళ్లి బ్యాక్గ్రౌండ్ లో క్షిపణులు ఉండగా ప్రసంగం చేశారు. అయితే ఇదే ప్రయత్నం సియాల్కోట్ లో చేయబోయి పరువు తీసుకున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇలాంటి మిమిక్లు సోషల్ మీడియాలో పాకిస్తాన్ పరువు తీశాయి. తాజాగా పాకిస్తాన్ చేస్తున్న కార్యకలాపాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీ జోన్ల విస్తరణపై ఫోకస్ పెట్టినట్లుగా వెల్లడించారు. గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ లోని 96 కిలోమీటర్ల పొడవైన చిత్తడి నేల అయిన సర్క్రీక్ రీజియన్ దశాబ్దాలుగా భారత్ పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇన్నాళ్ళు మనం ఈ పేరును పెద్దగా వినలేదు. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఎవరిచ్చారో కానీ సర్క్రీక్ విషయం ముందుకు తెస్తోంది. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ వివాదాన్ని పాక్ కావాలనే ముందుకు తెచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. గతంలో చర్చల ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఇటీవల ఆ ప్రాంతం సమీపంలో పాకిస్తాన్ మిలిటరీ జోన్ల విస్తరణను పరిశీలిస్తే ఆ దేశం కావాలని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెస్తోంది. అయితే పాకిస్తాన్ చేసే ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సరిహద్దు వెంబడి ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ అత్యంత అప్రమత్తతతో ఉన్నాయి. అందుకే భారత డిఫెన్స్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1965 యుద్ధ సమయంలో కూడా భారత బలగాలు లాహోర్ కు వెళ్లగలిగే సత్తా కలిగి ఉన్నాయని, ఇప్పుడిది 2025 అని, సర్క్రీక్ నుంచి కరాచీకి డైరెక్ట్ రూట్ ఉంటుందని పాక్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు. భారత్ వార్నింగ్లకు దాయాది పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సొంత తెలివి లేకుండా భారత్ ను కాపీ కొడుతూ ప్రకటన జారీ చేసింది. నిజానికి పాకిస్తాన్ మనస్తత్వం ఎలాంటిదంటే కింద పడినా నాదే పై చెయ్యి అంటోంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా అది బయటకు కనబడనీయలేదు.
పైగా ఆ యుద్ధంలో ఏదో గొప్ప పని చేసినట్లు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ కలుగు చేసింది. అసలు ఆపరేషన్ సమయంలో ఎక్కడ కనిపించకుండా పోయిన మునీర్ బంకర్ లో దాచుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు చేసిన వార్నింగ్ కు పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సమాధానం ఇచ్చాడు. భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య తలెత్తే వివాదం వినాశనానికి దారితీస్తుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు. పాకిస్తాన్ సాయుధ దళాలు శత్రువు భూభాగంలోని ప్రతి మూలలో పోరాటాన్ని తీసుకెళ్లగలుగుతున్నాయన్నారు. మాపై దూకుడుగా వ్యవహరించడానికి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారు. మరో ఆపరేషన్ సింధూర్ వంటి చర్యకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే అది దక్షిణాసియా మొత్తానికి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది అని మిగతా దక్షిణాసియా దేశాల దృష్టిలో పడేలా మాట్లాడారు మునీర్. అంతేకాదు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజీ ఆసిఫ్ ద్వారా ప్రకటన చేపించారు. తన ఎక్స్ లో భారత్ ను రెచ్చగొట్టే పోస్ట్ పెట్టారు. చెడిపోయిన వారి ఖ్యాతిని తిరిగి తెచ్చుకోవడానికి చేస్తున్న విఫల యత్నంలో భాగంగానే భారత సైనిక రాజకీయ నాయకత్వం ఈ ప్రకటనలు చేస్తోంది. అప్పుడు 0-6 స్కోర్ తో ఓడిపోయారు. ఈసారి వారు మళ్లీ ప్రయత్నిస్తే దేవుడు అనుకుంటే ఆ స్కోరు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుందని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. అంతేకాకుండా చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత భారతదేశంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మారిపోయిందో, మోదీ ఆయన బృందం వారి విశ్వసనీయతను ఎలా కోల్పోయారో ఆ ఒత్తిడి వారు చేసే ప్రకటనలో ప్రతిబింబిస్తోంది. పాకిస్తాన్ అల్లాహ్ పేరుతో స్థాపించబడిన దేశం. మా రక్షకులు అల్లాహ్ సైనికులు. ఈసారి దేవుడు కోరుకుంటే భారత్ ను దాని యుద్ధ విమానాల శిథిలాల కింద కప్పేస్తామంటూ ట్వీట్లు చేశాడు ఖవాజా ఆసిఫ్. అయితే ఈ ప్రకటనల వెనుక దానికి వెంట ఉండి ఎవరో నడిపిస్తున్నారని తేలిపోతోంది. ఖచ్చితంగా అది అమెరికా లేదా చైనాలు కావచ్చని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఉపఖండంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి బెంబేలెత్తిన పాకిస్తాన్ అమెరికా శరణు వేడుకోవడం, దీంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదు. అదే సమయంలో ఆయన వద్దంటున్న రష్యా డిస్కౌంట్ చమురును కొనుగోలు చేయడం వంటి కారణాలతో అమెరికాకు మనకు గ్యాప్ పెరిగిపోయింది. దీంతో 50% సుంకాల మోత మోగింది. ఇదంతా ఒక ఎత్తైతే భారత్పై కోపంతో పాకిస్తాన్ కు అమెరికా దగ్గరవుతుండడం మరో కీలక పరిణామం. ఈ నేపథ్యంలో అమెరికాకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా పాకిస్తాన్ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో ఇప్పుడు భారత్, ఇరాన్ ఉమ్మడిగా నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు కౌంటర్ గా అరేబియా సముద్రంలో మరో పోర్టు నిర్మించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. అరేబియా సముద్రంలో పస్నీ వద్ద ఈ పోర్టు నిర్మాణం చేసి ఇవ్వాలని అమెరికా ముందు పాకిస్తాన్ ప్రతిపాదన పెట్టింది. ఈ పోర్టు నిర్మాణానికి $1.2 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. ఇది అరేబియా సముద్రం, మధ్య ఆసియాలో అమెరికా ప్రభావాన్ని కూడా విస్తరించేందుకు పనికొస్తుందని చెబుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో గ్వాదర్ ఓడరేవుకు చైనా నిధులిస్తోంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలోని పస్నీ వద్ద అమెరికా పోర్టు నిర్మించి ఇవ్వాలని కోరుతోంది. రక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ లో సంయుక్తంగా వ్యూహాత్మక ఖనిజాలను అన్వేషించడానికి అమెరికా సంస్థ $500 మిలియన్ పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగా పోర్టు నిర్మాణం కోసం పాక్ ప్రయత్నిస్తోంది.